హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిన్న అంటే మీన్స్ 18th రోజు అయితే అనాలిసిస్ వీడియోలో ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఒకసారి అయితే క్విక్గా రెఫర్ చేద్దాం. దెన్ తర్వాత ఈరోజు మార్కెట్లోకి అయితే మూవ్ అవుదాం యాజ్ యూజువల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే సో నిన్న గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది అనుకున్నాం. అంటే 20 పాయింట్స్ ఒక మైనస్ అయితే చూపించింది మనం ఏదైతే గిఫ్ట్ నిఫ్టీ చూసేటప్పుడు వీడియో చేసే టైంకి. సో తర్వాత ఏమైంది, 9:15కి మార్కెట్లో మళ్ళీ రివర్స్ అయింది. ఏదైతే ప్రీవియస్గా క్లోజ్ అయింది చూసుకున్నట్లయితే దాదాపు ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్ క్లోజు 23,454 అరౌండ్ 450 దగ్గర క్లోజ్ అయింది అనుకుంటే, తర్వాత చూసుకున్నట్లయితే ఓపెనింగ్లోనే 23,573 అంటే మోర్ దెన్ 100 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అవడం అయితే జరిగింది. అంటే దాదాపు 120 ఈ ఇన్ బిట్వీన్ 130 ఇన్ బిట్వీన్ 120 పాయింట్స్ వరకు దాదాపు అటు ఇటుగా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది, ఒక 100 పాయింట్ల పైగా. సో మళ్ళీ ఇప్పుడు చూడండి, నేను వీడియో రికార్డ్ చేసే టైము 6:33. మళ్ళీ ఓపెనింగ్ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 9:15కి అయితే ఓపెన్ అవుతుంది. సో ఈలోపు మళ్ళీ ఎటైనా జరగవచ్చు. సో మన ఎస్టిమేషన్ ఎలా ఉంటుంది, ఏదైతే మార్కెట్ అనాలిసిస్ చేసే వీడియో రికార్డ్ చేసే టైంకి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉందో బేస్డ్ ఆన్ దాన్ని ఉద్దేశించి దాన్ని తీసుకొని అయితే చేస్తాం. చూడండి, ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే ఇప్పుడు 6:32కి అయితే అప్డేట్ వచ్చింది. సో ఇప్పుడు జస్ట్ ఇంతకుముందు చూసినట్లయితే ఇండియన్ స్టాండర్డ్ టైము నైట్ ఏదో 2 మీన్స్ నైట్ మిడ్ నైట్ 2:30 ఆర్ 2:40కి ఏమో అప్డేట్ ఉండింది. సో జస్ట్ ఇప్పుడే చేంజ్ అయింది. సో ఇది ఏంటంటే మారుతూ ఉంటుంది. ఇప్పుడు అరౌండ్ ఒక 70 పాయింట్స్ అయితే పాజిటివ్ అయితే ఉంది. సో ఓవరాల్ చూసినట్లయితే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అవడం అయితే జరిగింది. ఇది ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఓవరాల్ చూసినట్లయితే కొంత మనకి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అయితే లేదు అని చెప్పేసి అయితే రీసెంట్ డేస్లో చాలా ఫ్రీక్వెంట్గా అయితే మాట్లాడుకుంటున్నాం. క్లియర్ కట్ డైరెక్షన్ లేదు అని చెప్పేసి. చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కంప్లీట్ ఫ్లాట్. ఎక్కడైతే మీరు చూస్తుండే ఎక్కడైతే ఓపెన్ అయిందో ఈ ఓపెనింగ్ అయిందో దగ్గర చూడండి, ఈ క్లోజింగ్ చూడండి ఎక్కడుందో. సో ఎక్కడైతే ఓపెన్ అయిందో ఈ లెవెల్ దగ్గరే క్లోజ్ అవడం అయితే జరిగింది. దట్ మీన్స్ ఏంటి, మార్కెట్ రీసెంట్గా కంప్లీట్గా అయితే కంప్లీట్ సైడ్ వైజ్ ఫ్లాట్ మార్కెట్ ఆర్ సైడ్ వైజ్ మార్కెట్లో అయితే ఉంది. సో మనకి ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అయితే లేదు, జిగ్జాగ్ మూమెంటమే ఉంది. మీకు డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను, సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఈవెన్ దో గ్యాప్ అప్ ఓపెన్ రీసెంట్గా చూసినట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ విక్స్ ఇలా ఫామ్ అవుతున్నాయని చెప్పేసి. సో క్లియర్ కట్ ఈ విక్స్ చూడండి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం ఒక లెవెల్ అయితే మార్క్ చేసుకున్నాం ఈ లెవెల్. సో అయినా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇది క్లియర్ కట్. ఈవెన్ దో ఇలాంటి పొజిషన్ దగ్గర లాంగ్ పొజిషన్ చాలామంది తీసుకుంటారు. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది కదా, ఒక్కోసారి డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూసినట్లయితే క్యాండిల్స్ చూడండి ఎలా ఉన్నాయని చెప్పేసి. అంటే అప్పు మార్కెట్ ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాండిల్ దగ్గర చూడండి ఓపెన్ అయినా కానీ సస్టైన్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా చూసినట్లయితే ఈరోజు ఓపెన్ అయినా కానీ, అంటే ప్రీవియస్గా 18th రోజు అప్ సైడ్ ఓపెన్ అయినా కానీ సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ డౌన్ అయితే అయింది. కంప్లీట్గా ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అయితే కాదు, ఇది మాత్రం మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఒకవేళ ఇలా మూమెంట్ అవుతూ వచ్చినా కానీ ఇలా ఏదైతే మూమెంట్ జరుగుతుందో ఈ మూమెంట్ ప్రజెంట్ ఇగో ఇలా చూడండి, ఈ మూమెంట్ ఏదైతే ఉందో ఫర్దర్గా కూడా ఇంకా అప్ మూవ్ అయితే ఇలా కూడాను, బట్ కంప్లీట్గా అయితే డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంటాయి. మళ్ళీ డౌన్ ఈ లెవెల్స్ ఏదైనా ఉంటే ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ టచ్ చేసి బౌన్స్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఈ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ కంప్లీట్గా గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకొని మళ్ళీ రీబౌన్స్ అవ్వడానికైతే ఇక్కడ ఇలా టచ్ చేసి మళ్ళీ పెరగడానికైతే ఎక్కువ ఆస్కారం ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఇలాంటి క్యాండిల్స్ని ఇలాంటి మూమెంట్స్ని నమ్మైతే ఒక లాంగ్ డైరెక్షన్ అయితే కానీ దీన్ని బేస్ చేసుకొని అయితే ఒక డైరెక్షన్కి అయితే వెళ్ళొద్దు. ఖచ్చితంగా కరెక్షన్ అయితే జరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ బేస్డ్ ఆన్ ఎప్పుడైతే క్యారీ ఫార్వర్డ్ పొజిషన్ ఎప్పుడు చేయొద్దు ఇలాంటి మూమెంటంలో, మహా డేంజర్ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్. సో ఇది గైస్, ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే. సో ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే గ్యాప్ అప్ ఓపెన్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ మాట్లాడితే సో కొన్ని విషయం ఈ లెవెల్ ఏదైతే ఉందో
ఈ సిపిఆర్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్ లెవెల్ ఇది సిపిఆర్. అండ్ మనకి గిఫ్ట్ నిఫ్టీ చూసినట్లయితే ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు 69 పాయింట్స్ ఉంది, ఒక 77 పాయింట్స్ అయితే పాజిటివ్ అయితే మనకు చూపిస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక 70 పాయింట్స్ ఆర్ ఒక 100 పాయింట్స్ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. ఒక 80 పాయింట్స్ టు 100 పాయింట్స్ ఈ రేంజ్ దగ్గర. సో ఫర్ అంటే ఇప్పుడు ఈ 637కి బట్ 915కి అయితే మేబీ ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాను గిఫ్ట్ నిఫ్టీ. సో నేను ఏదైతే ఫార్ములాస్ ఏదైతే బేస్డ్ అని చెప్తున్నానో అవి ఒకవేళ ఇన్ కేస్ 200 పాయింట్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్స్ చూపిస్తుంది. సో 915కి నిఫ్టీ 50 కూడా 200 పాయింట్స్ ఓపెన్ అవడానికే ఎక్కువ ఛాన్సెస్ అయితే చూపిస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత బేస్డ్ అన్నది ప్రయారిటీస్ అయితే చేంజ్ అవుతాయి అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏదైతే మార్క్ చేస్తున్నామో ఆ లెవెల్స్ చేంజ్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ప్రీవియస్ డే లో కూడా అంత హై అయితే కాదు, ఇప్పుడు హై ఇంపార్టెంట్ అయితే కాదు, ఈజీగా బ్రేక్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్ చూసుకున్నట్లయితే మార్కెట్ చూసినట్లయితే ఇప్పటి వరకు సో కొంత ఫ్లాట్ మళ్ళీ సేమ్ అప్ సైడ్ మోవడానికి అయితే ఛాన్సెస్ ఉంది. మనం ఏదైతే నిన్న చెప్పామో కొంత ఫ్లాట్ అప్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి కంప్లీట్ డైరెక్షన్ అయితే అదే ఉంది. నిఫ్టీ అయితే మీకు సైడ్ వైజ్ అనే ఉందని చెప్పుకోవచ్చు. కంప్లీట్ సైడ్ వైజ్లోనే ఒక రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది. సేమ్ ఇదే రేంజ్లో అయితే ఉండిపోయింది నిఫ్టీ. బట్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఒక్కసారి 5 minutes టైం ఫ్రేమ్ చూద్దాం. చూడండి ఎలా ఉంది, కంప్లీట్ కొంచెం ఫ్లాట్ మీకు అప్ మూమెంటే ఉంది. ఈ 2 మూమెంట్సే ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ మనం ఒకటి ఉద్దేశించి కాదు, ఓవరాల్ ఇండైజెస్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే దాన్ని అయితే బేస్ చేస్తున్నాం. బట్ ఎనీవే రీసెంట్ డేస్లో చూసినట్లయితే కొంత బ్యాంక్ నిఫ్టీ క్లియర్ కట్ డైరెక్షన్ ఎంతో కొంత ప్రొడక్షన్ అనేది కొంత బ్యాంక్ నిఫ్టీ చేయగలుగుతున్నాం. నిఫ్టీ చూసినట్లయితే చాలా వాలటైల్ ఉంది, జిగ్జాగ్ ఉంది. వాలటైల్ కంటే జిగ్జాగ్ ఎక్కువ ఉంటుంది. ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అయితే ఒక వ్యూ అయితే నిఫ్టీ అయితే లేదనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ చూసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిఫ్టీ కంప్లీట్ చేసుకొని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. ఓకే, ఇది కొంత నారో సిపిఆర్ ఉంది కాబట్టి ఈరోజు పాసిబిలిటీస్ మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో ఇది చూసుకున్నట్లయితే మనకి ఆల్ టైమ్ హై ఇది కంప్లీట్గా ఆల్ టైమ్ ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ బౌన్స్ అయింది కాబట్టి ఇది ఆల్ టైమ్ హై. ఈ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే నిన్న బ్రేక్అవుట్స్ని టచ్ చేయొద్దని చెప్పాము. బట్ ఈరోజు చూసినట్లయితే ఇది నిఫ్టీ చూసుకున్నట్లయితే నారో సిపిఆర్ ఉంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈరోజు బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ లాంగ్ పొజిషన్ తీసుకున్నట్టుకి అయితే ఛాన్సెస్ ఉంది, ట్రస్ట్ చేయొచ్చు. సో లాంగ్ పొజిషన్ కూడా మీరు ఎక్కువ శాతం అంటే మళ్ళీ మార్కెట్లో ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ మనకి ఇంకా మంచి మూమెంట్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేయొద్దు. 1:2 రిస్క్ రివార్డ్ దొరికిందా మీరు బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఆల్ టైమ్ హై ఉన్నా కానీ అప్ సైడ్ అయితే ప్రైస్ అయితే సస్టైన్ అవ్వట్లేదు. సో లాంగ్ రన్లో వెయిట్ చేయదు, ఎలాంటి పొజిషన్స్ క్యారీ చేయొద్దని నా సజెషన్. ఇన్ కేస్ ఇంట్రాడేలో తీసుకున్నా కానీ ఇమ్మీడియట్ ఎంట్రీ ఆర్ 1:2 రిస్క్ రివార్డ్, జస్ట్ బుక్ అండ్ ఎగ్జిట్, దట్స్ ఇట్. అది పాసిబిలిటీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో. సో ఇంకొక పాసిబిలిటీ అప్ సైడ్ అయితే మనం ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే అనుకున్నాం. డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయినా కొంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్ స్కాల్పింగ్ రీజన్ అయితే మీరు తీసుకోవచ్చు. బట్ స్కాల్పింగ్ కూడా తీసుకున్నా కానీ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అయితే సపోర్ట్ అయితే ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ ఏదైతే ఈ మార్క్ చేస్తున్నామో ఇంపార్టెంట్ సపోర్ట్. ఈ సపోర్ట్ అయితే ఇక్కడికి వచ్చి మళ్ళీ బౌన్స్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయినా కానీ వెయిట్ చేయండి, నా సజెషన్ అయితే వెయిట్ చేయండి. ఇక్కడ ఎలాంటి షార్ట్ పొజిషన్ చూడొద్దు, ఇక్కడ లాంగ్ పొజిషన్ చూడండి. సో ఇన్ కేస్ మనం షార్ట్ పొజిషన్ ఎక్కడ చూడాలంటే ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి ఫర్దర్గా కొంత మళ్ళీ మార్కెట్లో డౌన్ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ షార్ట్ పొజిషన్ చూడవచ్చు, కంప్లీట్గా కొంత కన్సాలిడేషన్ జరిగి అప్పుడు బ్రేక్అవుట్ అయితే. ఆర్ఎల్స్ మనకి ఇప్పుడు ఇక్కడికి వస్తే లాంగ్ పొజిషన్ చూడండి, అది లాంగ్ చూడండి, షార్ట్ చూడొద్దు. ఇక్కడైతే
అంటిల్ అన్లెస్ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే కానీ షార్ట్ వ్యూ అయితే ఇక్కడ చూడొద్దు. కొంత కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ అయితే కానీ చెప్పాం కదా అది. సో అది మనకి ఈరోజు పాసిబిలిటీస్ అయితే నిఫ్టీలో ఓవరాల్ చూసినట్లయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రీవియస్ డేలో హై అండ్ లో బ్లాక్ లైన్స్తో మార్క్ చేసుకున్నాం. సో అండ్ ఓవరాల్ ఇదైతే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్, మనకి ఇది ఇంపార్టెంట్ సపోర్టే కాదు డిమాండ్ జోన్ కూడా. సో ఓవరాల్గా ఒక కైండ్ ఆఫ్ ట్రెండింగ్ డేలో ఉంది బ్యాంక్ నిఫ్టీ నిన్న చూసినట్లయితే. బట్ ఈరోజు చూసుకున్నట్లయితే నిన్న కొంత మూమెంటం అయితే బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది కాబట్టి సో కొంత చూడండి సైడ్ వైజ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సిపిఆర్ చూస్తే వైడ్ సిపిఆర్ ఉంది. వైడ్ సిపిఆర్ డే మోస్ట్లీ లైక్లీ టు సైడ్ వైజ్ డే మార్కెట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రీవియస్గా లాస్ట్ సెషన్లో కూడా అంత మూమెంట్ ఉంది కాబట్టి సైడ్ వైజ్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అండ్ ఈరోజు మెయిన్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఈరోజు వెన్స్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఎన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అంటే ఎక్స్పైరీ రోజు ఎక్కువ శాతం నిఫ్టీ కానివ్వండి బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి సో సైడ్ వైజ్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రీమియమ్స్ ఎక్కువ డికే అవుతాయి ఆ రోజు. సో గుర్తుపెట్టుకోండి, కావాలంటే ప్రీవియస్గా చెక్ చేసుకోండి. మీకు ఎక్స్పైరీ డేస్ రోజు మార్కెట్ ఏదైతే ఆ ఇండైసెస్ ఉందో అది ఎక్కువ శాతం సైడ్ వైజ్గా ఉండడానికే ఛాన్సెస్ ఎక్కువ. ట్రెండింగ్ డే కానీ బిగ్ మూమెంటం కానీ తక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జరుగుతుంది, జరగదని కాదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదైతే ట్రెండింగ్ డేస్ ఒక పెద్ద మూమెంటం రావడం, ఒక ట్రెండింగ్ డే రావడం అనేది తక్కువగా జరిగిన సినారియోస్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే. ట్రెండింగ్ డే అంటే ఇలా మార్కెట్ పెరగడం ఆర్ఎల్స్ తగ్గడం, మనకు క్లియర్ కట్ డైరెక్షన్. మార్కెట్ పెరిగినా ఓకే, తగ్గినా ఓకే, ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఉంది. బట్ జిగ్జాగ్ మూమెంటంలో ఎలా ఉంటుంది క్లియర్ కట్ డైరెక్షన్ ఉండదు. ప్రీమియం డికే ఉంటుంది, ఎక్స్పైరీ ఉంది మెయిన్ థింగ్. సో ఏమంటే మీ ప్రీమియమ్స్ ఆటోమేటిక్గా ఈజీగా మెల్ట్ అయిపోతాయి. సో ఇలాంటి ఆప్షన్ బయర్స్ కన్నా ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ ఏది ఎక్స్పైరీ డేస్ రోజు. సో ఇలాంటి సైడ్ వైజ్ మార్కెట్లో సో బేస్డ్ ఆన్ అది మనకి. సో ఇలాంటి మార్కెట్లో ఎక్కువ శాతం స్కిప్ చేయడానికి అయితే చూడండి. సేఫ్ ట్రేడర్స్ ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఒక క్లియర్ కట్ డైరెక్షన్ చూసుకొనేసి మీరు షార్ట్ పొజిషన్ అయితే తీసుకోవచ్చు. ఆప్షన్ బయ్యర్స్ ఏదైతే ఉన్నారో అవాయిడ్ చేయండి. ఎక్స్పైరీ రోజు మోస్ట్లీ మళ్ళీ చెప్తున్నాను సైడ్ వైజ్గానే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం గుర్తుపెట్టుకొని ట్రేడ్ పొజిషన్ తీసుకున్నప్పుడే మనకి సక్సెస్ రేషియో ఉంటుంది. అన్నెసరీగా వెళ్ళేసి జస్ట్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆర్ఎల్స్ మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది, ఇలాంటి మళ్ళీ బ్రేక్అవుట్ చూసుకున్నట్లయితే ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్అవుట్ అయిందంటే బ్రేక్అవుట్స్ నిఫ్టీలో ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పాను బ్రేక్అవుట్స్ని. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ట్రస్ట్ చేయలేము. చూడండి వైట్ సిపిఆర్ ఉంది, నిన్న అంత మూమెంట్ వచ్చింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్స్ని ట్రస్ట్ చేయలేం. అండ్ చెప్తున్నాను కదా ఈరోజు చాలామంది ఏం చేస్తారు, ఎక్స్పైరీ ఉంది కదా అని చెప్పేసి, బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పేసి ఆ షార్ట్ పొజిషన్ ఆ లాంగ్ పొజిషన్ ఏదైతే ఏదైతే బ్రేక్అవుట్ అయితే తీసుకుంటారు, కంప్లీట్గా ప్రీమియం డికే అవుతుంది, లాస్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుతారు. సో అది ఓవరాల్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు కొంతమేరకు ప్రాఫిట్ ఉంటుంది. ఈ లాసెస్ ఏదైతే ఉందో చిన్న చిన్న లాసెస్ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఎవరైనా కానీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఈవెన్ నాకు కూడా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో నేను చెప్పిన బేస్డ్ ఆన్ రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ రిస్క్ రివార్డ్ అనేది అట్లీస్ట్ మీకు 1:2 ఉండాలి. 1:2 అంటే ఏంటంటే మీకు ఇంతవరకు చెప్తున్నాను, 1000 రూపీస్ మీరు రిస్క్ తీసుకుంటున్నారు, 1000 రూపీస్ రిస్క్ తీసుకుంటున్నారు, మీకు ఎర్న్ చేయాల్సింది 2000 రావాలి. సో 1000 రిస్క్లో పెడుతున్నారంటే, సో అలా కాదు, మీకు 2000 పోయింది, మీరు ఎర్న్ చేసింది 1000 అంటే మీకు కంప్లీట్గా మీరైతే ఇలా చేస్తూ పోతే కంప్లీట్గా మీరు మీ అకౌంట్ అంతా బ్లూజ్ అయిపోతుంది. మీరు లాంగ్ రన్లో మార్కెట్లో సస్టైన్ అవ్వలేరు. సో అది గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఫ్యాక్టర్ ఇది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మార్కెట్ సైకాలజీ స్ట్రాటజీ ఎంత ముఖ్యమో మీకు మేనేజ్మెంట్ ఇది మీదైతే ఏదైతే ఉందో, సో 1:2 రిస్క్ రివార్డ్ అనేది ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రిస్క్ రివార్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకొకటి కూడా చెప్తున్నాను, మ్యాక్సిమం 1%
మినిమం 1%, మ్యాక్సిమం 2% పర్ డే మీ క్యాపిటల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 అనుకోండి, 1,00,000 అనుకోండి మీ క్యాపిటల్. 1,00,000లో మినిమం 1,000 మ్యాక్సిమం 2,000 రిస్క్. ఇంతే మీరు తీసుకోవాల్సింది పర్ డేలో. ఇలాగ చేసుకుంటూ పోతే మీరు మాత్రం మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతారు. 1:2 రిస్క్ రివార్డ్ ఉన్నా కానీ 50% సక్సెస్ రేషియో ఉన్నా కానీ మీరు మార్కెట్లో విన్ అవుతారు. లాంగ్ రన్లో సస్టైన్ అవ్వగలుగుతారు కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి. దీని మీద వీడియోస్ కావాలంటే మీకు ఇంకొకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే దీనికోసం స్పెషల్ వీడియో అయితే నేను ఒకసారి చేస్తాను. అంటే రిస్క్ రివార్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది మీకు తెలుస్తుంది. అండ్ ఈరోజు పాసిబిలిటీస్ అయితే మోస్ట్లీ లైక్లీ టు సైడ్ వేస్. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే కొంత సైడ్ వేస్ టు కొంత డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ ఓవరాల్ చూసినట్లయితే కొంత సైడ్ వేస్గా ఉండి అప్ మూమెంట్కి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సేమ్ నిఫ్టీ లాగానే. అంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే కొంత సైడ్ వేస్ ఎలా పెరుగుతుందంటే నిఫ్టీ కూడా అలా ఉండొచ్చు, బట్ రివర్సల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే నిన్న అంత మూమెంట్ వచ్చింది కాబట్టి సైడ్ వేస్ టు ఇది రివర్సల్ కూడా పాసిబిలిటీ ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ నిఫ్టీలో ఈ ఫ్యాక్టర్ అనేది ఇది వర్తించేది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ కాదు. ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ అవుతుంటే నిఫ్టీ కూడా అవ్వచ్చు. ఆల్సో నిఫ్టీ కూడా పెరుగుతుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత మూమెంట్ అంత నిఫ్టీ అంత రాకపోయినా కొంత ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. అరల్స్ ఫాట్ చూడండి. ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే కంప్లీట్గా ఎలా ఉంది, మీకు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో మూమెంటము కంప్లీట్ ఫిన్ నిఫ్టీ సేమ్ మూమెంటం చూసినట్లయితే మీకు లాస్ట్ రేస్ చాలా రోజులు చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందో మీకు డైరెక్షన్, ఫిన్ నిఫ్టీ క్లియర్ కట్ డైరెక్షన్ జస్ట్ ఫాలో చేసేస్తుందని చెప్పేసి అయితే చూస్తాం. ఎక్కువ శాతం అంటే మోస్ట్లీ ఇప్పుడు ఒక 100 అటెంప్ట్స్లో చూసుకున్నట్లయితే ఒక 85-90 అటెంప్ట్స్ ఇలానే కనిపిస్తుంది మనకి రీసెంట్గా, అంటే ఫ్రీక్వెంట్గా. సో ఫైనల్గా చూసినట్లయితే ఆల్రెడీ మార్క్ చేస్తున్నాం. ఈ లెవెల్ అయితే టచ్ చేసి క్లోజ్ అయింది మార్కెట్కి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ప్రీవియస్ డేలో సేమ్ ఉంది. అండ్ ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వైజ్గా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉంది. కొంత సైడ్ వైజ్ టు కొంత రివర్సల్ అవ్వడానికి అయితే కూడా పాసిబిలిటీస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సేమ్ అనాలిసిస్ ఫిన్ నిఫ్టీలో కూడా కొంచెం మనకైతే ఈరోజు వ్యూలో నిఫ్టీ మాత్రమే వేరే వ్యూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ సేమ్ లాజిక్, సేమ్ వ్యూ అయితే ఉంది. కొంత సైడ్ వేస్ టు బేరిష్, బట్ నిఫ్టీ చూసుకున్నట్లయితే కొంత సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది. చూడండి, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ వ్యూ చూసినట్లయితే ఇక్కడ క్లియర్ కట్ మీరు ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాలి. ఇది సో క్లియర్ కట్గా చూసినట్లయితే ఇది సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది బ్యాంక్ నిఫ్టీ వ్యూ. బట్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ సైడ్ వేస్ టు బేరిష్ ఉంది. సేమ్ ఫిన్ నిఫ్టీ కూడా చూడండి కొంత వేరు ఉందో. సో ఏది ఈరోజు మార్కెట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది తెలుస్తుంది. అంటే మీన్స్ ఒకటి ఏదైతే ఒక డైరెక్షన్లో పోతున్నట్లయితే వేరే ఇండైసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఒక డైరెక్షన్లో ఉంది, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఈ డైరెక్షన్లో ఉంది, నిఫ్టీ అప్ డైరెక్షన్లో ఉంది, బుల్లిష్ డైరెక్షన్లో ఉంది, బ్యాంక్ నిఫ్టీ బేరిష్ డైరెక్షన్లో ఉంది. సో బట్ ఏదైనా కానీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక రిధంలో వెళ్తుంటాయి. అండ్ వేరేది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా దాన్ని డ్రాగ్ చేస్తుంది. జస్ట్ అంటే సింపుల్ చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ అవుతుంటే నిఫ్టీ ఫాలో అవుతుంది. ఈరోజు చూద్దాం ఏ ఇండైజెస్ని డ్రాగ్ చేస్తుందా. అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుద్దా, బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీని ఫాలో అవుద్దా, ఈరోజు మనకైతే తెలుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్గా ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ డైరెక్షన్ అయితే ఉండేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది గాయ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ సెషన్.